మనకు ಪದಚ್ಛೇದಂ ವಸುಗಳು 8 ವಸುಗಳೆಂಟು ನವ ಪ್ರಜೇಶರು ಶ್ವಸನಗಣವು 50 ಶ್ವಸನಗಣವೈವತ್ತು ಏಕಾದಶ ದಿವಾಕರರು ಅನಿತು ರುದ್ರರು ಅಶ್ವಿನಿಗಳು 2 ಅಶ್ವಿನಿಗಳೆರಡು ದಶವಿಹೀನ ಶತಾಖ್ಯ ಈ ಸುಮನಸದೊಳಗೆ ಚತುರಾತ್ಮ ನಿಯಾಮಿಸುವ ಬ್ರಹ್ಮ ಸಮೀರ ಖಗ ಫಣೀಂದ್ರರೊಳಗಿದ್ದು ఇక ప్రతిపదార్థము వసుగಳೆంటు ద్రోణాది 8 మంది వసువులయందు వివరణయందు ఈ వసువుల అందరి పేర్లను చదివి చెప్తాను. వసుగಳೆంటు ద్రోణాదుల 8 మంది వసువులయందు నవప్రజేశరు దక్షాది 9 మంది ప్రజాపతులయందు శ్వసన గణవైవత్తు 50 మంది మరుద్గణము 49 + 1 ఏకాదశ దివాకరరు ఉరునామక భగవంతుణ్ణి వదిలి 11 మంది సూర్యులు అనితు అంతే సంఖ్యలో 11 మంది అంటే రుద్రులు ఏకాదశ 11 మంది రుద్రులు అశ్వినిగಳೆರಡು అశ్విని దేవతలు 2 దశహీన శతాఖ్య 100 - 10 = 90 మంది సుమనసరొಳಗೆ ఈ దేవతలయందు చతురాత్మ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అనేటటువంటి 4 రూపములతో బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ, సమీర ముఖ్య ప్రాణుల వారు, ఖగప పక్షిరాజైనటువంటి గరుడు, ఫణీంద్ర సర్పశ్రేష్ఠుడి శేషదేవుడు ఒಳగిద్దు వీరి అంతర్యామిగా వీరియందు అంతర్యామి రూపముతో ఉండి నియామిసువ సకల వ్యాపారములను నియంత్రిస్తున్నాడు భగవంతుడు. ఇక తాత్పర్యం 8 మంది వసువులయందు 9 మంది ప్రజాపతులయందు 49 + 1 50 మంది మరుద్గణములయందు ఏకాదశ దివాకులు 11 మంది సూర్యులయందు రుద్రులయందు 2 అశ్విని దేవతలయందు 90 మంది దేవతలయందు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అనేటటువంటి 4 రూపములతో బ్రహ్మ వాయుదేవుల వారు, గరుడు, శేషుడు వీళ్ళయందు అంతర్యామిగా భగవంతుడు ఉండి ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నాడు అని మనకు చెబుతున్నారు. ఇక వివరణకు వస్తే వసువులు 8 మంది. వారు ద్రోణ, ప్రాణ, ధ్రువ, అర్క, అగ్ని, దోష, వసు మరియు విభావసు. ఈ 8 మంది వసువులయందు ద్రోణో ప్రాణో ధ్రువో అర్కో అగ్నిర్దోష వసు విభావసురితి. ఇక 9 మంది ప్రజాపతులు బ్రహ్మ పుత్రులు మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ మరియు దక్ష. ఈ 9 మంది ప్రజాపతులు మరీచిరత్యంగీరస పులస్త్య పులహ క్రతు భృగుర్వశిష్ఠో దక్షశ్చేత్యుక్తే. శ్వసనగణవైవత్తు మరుద్గణములు 49. తర్వాత 49 మంది మరుద్గణం. ఇంద్రుడు చేరితే 50 మంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కృకల, కూర్మ, దేవదత్త, ధనంజయ, ఆవహ, పరావహ, ఉద్వహ, సంవహ, సంయువ, వివహ, శంకు, కాల, శ్వాస, నిల, నల, ప్రతిభవ, కుముద, కాంత, శచి, స్వేద, జిత, గురు, జందు, సంవర్త, కీలహ, శత, సౌమ్య, కవి, జడ, మండూక, సంహుత, సింధు, రక్తనామ, కృష్ట, కపి, శుఖ, యతి, భీవ, హనూహ, పింగళ, కపన, ప్రవహవాయు మరియు అహంకారిక ప్రాణము ఇంద్రునితో పాటు చేరితే
50 మంది వీరినే శ్వసన గణవైవత్తు, మరుద్గణములు 50. సజోరింద్రేణ 50 మరుతో అభవతు. ఇక ఏకాదశ సూర్యులు 12 మంది. అందులో ఉరుక్రమ నామక సూర్యుడు భగవంతుని అవతారము. ఆ భగవంతుని అవతారమైనటువంటి ఉరుక్రమ అనేటటువంటి భగవంతుణ్ణి వదిలి అప్పుడు 12 మంది ఆదిత్యులలో 11 మంది. ఆ 11 మంది ఎవరు అని అంటే పురందర, మిత్ర, వరుణ, పర్జన్య, యువస్వాన్, అరియమ, త్వష్టృ, భగ, పూష, సవితృ, ధాతృ. ఈ 11 మంది. 12వది భగవంతుని అవతారమైనటువంటి ఉరుక్రమ. ఇక 11 మంది రుద్రులు. వారు రైవత, ఓజ, భవ, భీమ, వామ, ఉగ్ర, వృషాకపి, అజైకపాత్, అహిర్బుధ్య, బహురూప మరియు రుద్రుడు. అశ్వినీ దేవతలు 2. వీళ్ళిద్దరూ కవలలు, నాసత్య మరియు దస్ర. ఇక దశవిహీన శతాఖ్య సుమనుసులు అంటే 100 - 10 = 90. ఈ 90 మంది ఎవరు అంటే అందరూ కలిపితే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి 8 మంది వసుగణము, 9 మంది ప్రజాపతులు, ఇంద్రసహిత 50 మంది మరుద్గణము, ఉరుక్రమనామక భగవంతుడు వదిలి 11 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, అశ్వినీ దేవతలు 1. ఈ అందరూ చేరితే 90 మంది దేవతలు. ఈ దేవతల యందు భగవంతుడు చతురాత్మకుడై అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ అనేటటువంటి 4 రూపములతో మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక. ప్రకృష్టంగా పంచభేదములు కలిగినటువంటి ప్రపంచము యొక్క వ్యాపారాన్ని చేయడానికి భగవంతుడు మూలరూపి నారాయణుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను దాల్చి ఈ 5 రూపములతో జగద్వ్యాపారములను నడిపిస్తాడు అని అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు. మూలరూపి నారాయణుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ 4 రూపములతో చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, వాయుదేవుల వారు, గరుడు మరియు శేషదేవుడు వీళ్ళయందు అంతర్యామి అయి ఈ 90 మంది దేవతలను నియంత్రిస్తూ ఉన్నాడు. వీరి ద్వారా జగద్వ్యాపారాన్ని చేయిస్తూ ఉన్నాడు. చతుర్ముఖ బ్రహ్మయందు అనిరుద్ధ రూపముతో, ముఖ్య ప్రాణులో వాయుదేవుల వారి యందు ప్రద్యుమ్న రూపముతో, పక్షిరాజైనటువంటి గరుడుని యందు సంకర్షణ రూపముతో, సర్పశ్రేష్ఠుడైనటువంటి ఫణీంద్రుని యందు వాసుదేవ రూపముతో ఉండి తర్వాత ఈ 90 మంది దేవతల యందు అంతర్యామిగా ఉండి ఈ జగద్వ్యాపారాన్ని అనుక్షణము ఒక్క క్షణము నిలబడకుండా జగద్వ్యాపారము జరిగేటట్లుగా భగవంతుడు చేస్తూ ఉన్నాడు, నియంత్రిస్తూ ఉన్నాడు. ఈ జగద్వ్యాపారానికి నియామకుడై ఉన్నాడు. భగవంతుడు ఇన్ని రూపములతో ఇంతమంది దేవతల యందు అంతర్యామిగా ఉండి వాడు సర్వతంత్ర స్వతంత్రుడై ఉండి వాడ సర్వతంత్ర అస్వతంత్రులైనటువంటి దేవతల అంతర్యామి అయి ఉండి ఈ జగత్తునందున్నటువంటి సమస్త జీవుల చలన వలనములను, వారి యొక్క చేష్టలను, వారి యొక్క పనులను వాడు బింబరూపి అయి ఉండి ఈ దేవతల ద్వారా తాను చేయించి ఈ జగత్తు యందు ఒక్క క్షణమైన వ్యాపారము స్థగితము కాకుండా అంటే ఈ బహుచిత్ర జగద్బహుదాకరణాత్ అని జగత్తు బహుచిత్రంగా ఉంటూ ఉన్నది. ఎంతమంది జీవరాశులు అందరూ కూడా ఏమి అవుతూ ఉన్నా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ జగద్వ్యాపార ప్రవాహము ఒక్క క్షణకాలమైనా నిలబడకుండా జరుగుతూ ఉన్నది అని అంటే
దానికి కారణము భగవంతుడు. భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో బ్రహ్మవాయు గరుడ శేషులయందు ఉండి ఈ 90 మంది దేవతలయందు ఉండి ప్రేరకుడై నియమ్య నియామకుడై ఈ జగత్తునందున్నటువంటి సమస్త జీవుల వ్యాపారములను నియంత్రిస్తూ అవి ఆగకుండా జరిగేటట్లుగా చేస్తూ ఉన్నాడు భగవంతుడు. సర్వ కార్యములకు అన్నింటికీ కారణభూతుడై ఉన్నాడు అనేటటువంటి తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ పద్యంలో. ఇక భగవంతుడు 28వ పద్యంలో చెబుతూ ఉన్నారు, భగవంతుని ఆయుధముల యందు ఏ ఏ రూపములతో భగవంతుడు ఉన్నాడు, మనము ఆ ఆయుధములను ధరించాలి, పంచముద్రలను అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.